హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు అయితే దేవునికి పూజ చేసుకొని దండం పెట్టుకొని అందరు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలని అయితే నేను దేవుణ్ణి ప్రార్థించాను. మీరు కూడా అందరూ పండుగ చేసుకున్నారు సంతోషంగానే అనుకుంటున్నాను. ఇంకేమంటే నా ఇవన్నీ నైవేద్యం అయితే పెట్టాను, కొబ్బరికాయ కొట్టిన, ఇక దేవుడికి పూజ చేసిన. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మా దేవుళ్ళను. ఫ్రెండ్స్ మొత్తం దీపారాధన అయిపోయింది. ఇవి అయోధ్య అక్షింతలండి, మళ్ళీ నేను ఎక్స్ట్రా కలిపి పెట్టుకున్నాను. గౌరమ్మ ఇక శిరా నైవేద్యం పూర్ణాడ కూడా వాళ్ళ అలంకరణ జరిగింది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిగింది. పాపడా ఏం చేస్తా ఇక ఇంట్లో గోలగోలగా ఉంది. పిల్లలు మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుండొచ్చు. అందరూ కొడుకులు బిడ్డలు వచ్చి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. ఇక గోలగోలగా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఇక మా మనవరాలు, చిన్న మనవరాలు అంటే కొడుకు బిడ్డ కొంచెం హెల్త్ పరంగా బాగాలేదు. ఆమె హాస్పిటల్లో ఉంది. దేవునికి అయితే నేనైతే ఈరోజు దండం పెట్టుకున్నా. ముగ్గులు అయితే అయినాయి, కానీ నేను ఏమి తీయాలంటే తీయలేకపోతున్నా వీడియోస్. అందు గురించి అన్నట్టుగా దేవుని అన్న కనీసం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. ఏంటంటే నాకేం తీయాలో అర్థమవుతలేదు. ఏంటంటే ఇక ఆమె హెల్త్ పరంగా బాగాలేదు ఒకటి. ఇక అంత బాగుంటేనే బాగా అనిపిస్తుంది కదా. అందు గురించి అన్నమాట. ఇక దేవునికి అయితే ధ్యానించాను, అందరు మంచిగా ఉండాలి, మనం అందులో ఉండాలనేది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి, పేరు పేరున. నేనైతే ఇక ఫోన్ పట్టడానికి చూడడానికి కూడా నాకు టైం దొరకలేదు. ఎందుకంటే ఇక అంత బిజీగా పండగ బిజీ, హాస్పిటల్ బిజీ అన్నట్టుగానే ఉంది. ఉంటా ఫ్రెండ్స్.